ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ల బంద్ కు డ్రైవర్లు సిద్దం కావడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. సమస్యలను పరిష్కరిస్తామని, సమ్మెను విరమించుకోవాలని కోరారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. పెరిగిన ఖర్చులను పరిగణలోకి తీసుకుని ఛార్జీల పెంపుపై కమిటీ వేస్తామని తెలిపారు. ఎలక్ట్రిక్ ఆటోల కొనుగోలుకు సహకరిస్తామని ప్రకటించారు. తెలంగాణలో ఆటో కార్మికులు సమ్మెకు పిలిపించారు. నేను ఎందుకంటే హైదరాబాద్ లో లేను కాబట్టి నేను ఆ సంఘాలకు నేరుగా వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేస్తున్నట్టే భావించండి. నేను రవాణా శాఖ మంత్రిగా ఆర్టీసీ కార్మికులకు కూడా ఇష్యూ వస్తే నేను వాళ్ళకి చెప్పినా పరిష్కారం చేస్తా అని చెప్పినాం. పరిష్కారం చేసినాం. ఇలా ఆర్టీసీకి సంబంధించి గుర్తింపు ఎన్నికలు విలీన ప్రక్రియ అంతా కూడా వాళ్ళ మిగతా అంశాలన్నీ పరిష్కారం అవుతారు. ఆటో కార్మికులకు సంబంధించి కూడా వాళ్ళు న్యాయమైన కోరికలు కోరుతారు. 2012 నుంచి మీటర్ ఛార్జీలు పెంచలేదని తప్పకుండా దానికి ఒక కమిటీ వేసి ఆ ఆటో ఛార్జీలు పెంచడానికి సంబంధించినటువంటి కమిటీ నివేదికకు అనుగుణంగా మీ ప్రతినిధులు వెళ్లి వాళ్ళను కలిసి మీ యొక్క ఏవైతే అంశాలు ఉన్నాయో, డీజిల్ రేటు పెరిగినా, వాహనం రేటు పెరిగినా, అటువంటి అన్ని అంశాలను వివరించండి. లేబర్ శాఖ అదేవిధంగా రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళతో అందరితో కలిపి ఒక కమిటీ వేస్తాం.